అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు ఈ పత్రిక ఎందుకు రాస్తాడు అంటే, సంఘములో ఏకత్వం కావాలి, ఏక మనసు కావాలి, సంఘములో ఐక్యత కావాలి, అందరూ కూడా సంపూర్ణమైన విధముగా దేవుని ఎదుట కనబడాలి. ఒకరు అలాగా ఒకరు ఇలాగ ఉండకూడదు. సంఘానికి ఆయా జాతుల వారు వస్తారు, ఆయా రకాలైన మనుషులు వారు వస్తారు. కానీ క్రీస్తు సంఘముగా పిలువబడుతున్న మనం ఎలాగ ఉండాలంటే ఏక మనస్సులోనికి రావాలి సంఘమా అని పౌలు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎఫెసీయులకు ఈ పత్రికను వ్రాస్తూ ఉంటాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సంఘము పరిపూర్ణతలోనికి రావడానికి, ఏక మనస్సు కలిగి ఉండడానికి దేవుడు ఎవరినెవరిని ఏర్పాటు చేస్తాడో తెలుసా? అపోస్తలులను ఏర్పాటు చేశాడు, ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, తర్వాత బోధకులను ఏర్పాటు చేశాడు, తర్వాత నాలుగో విధంగా కాపరులను ఏర్పాటు చేశారు. వీరు ఎవరు చేసినా, ఏ పని చేసినా ఏక మనసులోనికి తీసుకురావాలి, ఐక్యతలోనికి నడిపించాలని వీళ్ళందరినీ కూడా ఏర్పరుస్తూ ఉంటాడు. పిల్లరా, నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పిల్లరా, సంఘము ఎలాగ ఉండాలంటే క్రీస్తు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో అదే మనస్సును కూడా ప్రతి వారు కూడా కలిగి ఉండడం ఎంతో మంచిది. పిల్లరా, అలా ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే పౌలు భక్తుడు ఎదగాలి అని చెప్పాడు. ఏ విషయంలో ఎదగాలి? వాక్యం చాలా క్లియర్గా రాయబడింది. అన్ని విషయాల్లో కూడా సంఘము ఎదగాలి. సంఘం ఏం చేయాలి? ఎదగాలి. కనుక పౌలు భక్తుడు ఎందుకు ఈ మాటను రాస్తూ ఉన్నాడు అంటే, ప్రియులారా, మనము పాపము చేత మాయోపమైన మాటలు విని, కుయుక్తితో మాటలు విని మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన జీవితాన్ని ఎదగకుండా చేసుకున్నాం. మాయోప మాటలు విన్నాం, కుయుక్తి కలిగిన మాటలు విన్నాం. ఇవన్నీ వినడం వలన మనం ఎలాగెదుగుతూ ఉన్నామనంటే ఆత్మీయంగా వెదగలేకపోతున్నాం, క్రీస్తు వలనే మనము ఉండలేకపోతూ ఉన్నాం అని చెప్తూ పౌలు భక్తుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎఫెసీ సంఘానికి మీరు అన్ని విషయాల్లో కూడా మీరు ఎదగాలి అని చెప్తాడు. ప్రియులారా, క్రీస్తు సంఘముగా పిలువబడుతున్న మనము అన్ని విషయాల్లో కూడా మనము ఎదిగేటట్లు ఉండాలి. ప్రియులారా, నేను ఎదగనంటే కుదరదు, మరుగుజ్జోడు అయిపోతాం. కనుక పిల్లరా, మరుగుజ్జుతనము కాకుండా మనం క్రీస్తులో ఏం చేయాలో తెలుసా? ఎదిగేటట్లుగా ఉండాలి. ఈ 47 దినాలు ఈ కూడికలు జరుగుతూ ఉన్నాయి కదా, బయట వారు చూస్తూ ఉంటారు వీరు ఎలా ఎదుగుతూ ఉంటారో. అలా ఎదుగుతూ ఉంటే నీ జీవితం మార్చబడింది అనుకోండి, చాలామంది ఏం చేస్తారు తెలుసా? బెలేం బారింద్ర అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకొకరు ఏమంటూ ఉంటారు తెలుసా? ఎన్ని కూటగాలకి వెళ్ళినా మరుగుజ్జుతనమే అని అంటూ ఉంటారు. అప్పుడు వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే మీరు అన్ని విషయాల్లో కూడా ఎదగాలని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, కనుక పిల్లరా ఎదగాలి. ఒక తండ్రి ఏం చేస్తూ ఉన్నాడంటే పెద్దోడు ఉద్యోగం సంపాదించుకుంటే చిన్నోడు మాత్రం గాలిగా తిరుగుతూ ఉన్నాడంట. తండ్రికి కూడా ఉద్యోగం ఉంది. తండ్రి ఏం చేస్తాడంటే పెద్దోడు ఎదుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం ఉంది, కానీ చిన్నోడు ఆలోచన చేస్తూ ఉంటే మాత్రం వాడు ఎదగట్లేదు. ఎలాగని తండ్రి ఉద్యోగాన్ని ఏం చేస్తున్నాడంటే కొడుక్కి ఇస్తున్నాడంట. కొడుకు ఏం చేశాడు? ఉద్యోగం ఎందుకు ఇస్తున్నాడో అర్థం చేసుకోకుండా ఆ ఉద్యోగంలోనికి వెళ్లకుండా ఏం చేస్తున్నాడంటే అశ్రద్ధ కలిగి ఉన్నాడు. తండ్రి ఆలోచన చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? వీడికి ఎన్ని ఇచ్చినా ఇంకా వీడికి ఎదిగే తత్వం వీడికి లేదని మరలా ఉద్యోగం ఏం చేసుకున్నాడంటే మరలా తండ్రికి ఏం చేసుకున్నాడంట. కనుక పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము కూడా తండ్రి అయిన దేవాది దేవుడు అనేకమైన వాక్య సందేశాల ద్వారా మాయోపు మాటలు లేకుండా, వంచనతో కూడిన మాటలు లేకుండా క్రీస్తు వలె ఉండుటకు మనందరినీ కూడా ఎదగాలని దేవుడు ప్రతిసారి కూడా మనకి ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవ మాట ఏంటో తెలుసా? మనం క్రీస్తులో ఎలాగ ఉండాలంటే అమర్చబడి ఉండాలి. సమస్త శరీరములో ఎలాగైతే వివిధ భాగాలు, నరాలు, గుండె, ఎముకలు ఇవన్నీ మనకి కనిపించకుండా ఒక దేహముగా ఎలాగైతే కనబడుతున్నాయో, ఈ దేహములో అనేక రకమైన అవయవాలు ఉండి ఏక శరీరంగా ఉందో, ఎలాగైతే అమర్చబడి ఉందో సంఘము కూడా అలాగే అమర్చబడి ఉండాలి. ఇంకా అటోకాలు ఇటోకాలు ఉండకూడదు. ఇంకా ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో అమర్చబడి ఉన్నామనంటే
మరలా అడుగు తీసి అడుగు వేసే విధంగా ఉండకూడదు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, స్వస్థత ఆరాధన అంటే అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటాడు. తైలాభిషేకం అంటే అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటాడు. ఎక్కడో అప్పులు తీరే ప్రార్థన అంటే అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటాడు. ప్రియులారా, మీరు అలా వేస్తే గనక మీరు సమస్త శరీరంలో అమర్చబడిన వారు కారు. కయ్యను వల్ల ఏం చేస్తూ ఉంటాడంటే ఒక్కొక్కడు దేశ దిమ్మరగా తిరుగుతూ ఉంటాడు. దేశ దిమ్మరగా తిరుగుతూ ఉంటాడు. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో విశ్వాసం బట్టి మనము కార్యాలు చూస్తాం. ప్రియులారా, మనం ఏం చేయాలో తెలుసా, ఉన్న చోటనే మనం అమర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి క్రీస్తు యొక్క సంఘములో నువ్వు అన్ని విషయంలో ఎదగాలి. సంఘములోను మాత్రమే అమర్చబడి ఉండాలి. ఈనాడు చాలామంది బాప్తిస్మాలు తీసుకుని ఎక్కడ అమర్చబడి ఉన్నారంటే లోకానికి అమర్చబడి ఉన్నారు. సంఘములో అమర్చబడి లేరు వారందరూ కూడా. కనుక ప్రియులారా, మనము బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన జీవితాన్ని ఎక్కడ పెట్టి మనము అమర్చుకుంటున్నామో దాన్ని బట్టే మన దేహము పాడవుతూ ఉంటుంది. మన దేహము బాప్తిస్మం పొందిన తర్వాత క్రీస్తులో అమర్చుకుంటే కనుక క్రీస్తు వలె ఉండడానికి మనము దేవుడు మనల్ని కూడా చేస్తూ ఉంటాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక తండ్రి ఒక కుమారుడికి హోంవర్క్ ఇచ్చాడంట. వీడు చాలా బాగా అల్లరి చేస్తున్నాడు. బయటికి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం పడుతుందని ఆ తండ్రి ఆ కుమారుడికి ఏం చేస్తాడంటే, ఒరే నేను వచ్చే లోపల నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి నానా అని అన్నాడు. నువ్వేం చేయదు కానీ ఇదిగో నేను ఒక భారతదేశం పటం ఒకటి ఫోటో తీసుకుని ఈ భారతదేశాన్ని నేను చెప్పేస్తూ ఉన్నాను. నువ్వు తెలివైన వాడవైతే ఏం చేయాలో తెలుసా? అలా నేను వచ్చేసరికి ఏ రాష్ట్రం ఎక్కడ ఉండాలో నువ్వేం చేయాలో తెలుసా? అమర్చాలని చెప్పాడంట. ఏ రాష్ట్రం ఎక్కడ ఉండాలో అమర్చాలని చెప్పాడు. కుర్రాడు చాలా తెలివైన వాడే, రాష్ట్రాలన్నీ బాగా గుర్తెట్టుకున్నాడు. కానీ ఎక్కడ ఏది అమర్చాలో అనేది అతనికి అర్థం కాలే. తండ్రి ఈ లోపల బయటికి వెళ్ళాడు. నేను అన్ని చాలా బిజీలో పెట్టాను కదా, ఆడేమైనా చేస్తాడేంటి అని అనుకున్నాడు. బయటికి వెళ్ళి వచ్చేసరికి ఏం చేస్తాడు తెలుసా? ఈ కుమారుడు అవన్నీ కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఒక వేల తీసుకుని వచ్చాడు. ఒక వేల పెట్టాడు. పిల్లరా, భారతదేశము ఎలాగైతే ఉండాలో ఆ వేల పెట్టాడు. తండ్రి అడిగాడు, నాయనా ఈ భారతదేశం ఇన్ని రాష్ట్రాలను ఒకే వేలో భారతదేశంగా నువ్వు ఎలా చూపించావనంటే తండ్రితో చెప్తూ ఉన్నాడు, నాన్నా నువ్వు పైన మాత్రమే చూసి చింపేస్తావు కానీ దాని వెనకాల మాత్రము నా వంటి మనిషి బొమ్మ ఉన్నాడు. ఆ మనిషి అవయవాలన్నీ కూడా నేను అమర్చాను. ఇదిగో భారతదేశం పటం నాకు కనిపించిందని చెప్పాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ అవయవమైనా అమర్చకపోతే అక్కడక్కడ పడితే కనుక అది భారతదేశము అవ్వదు ప్రియులరా. అలాగనే మనము కూడా క్రీస్తులో మన జీవితాలు కూడా ఏం చేయబడాలంటే క్రీస్తులో అమర్చబడే విధంగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మూడవ మాట చెప్పిన ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను చూడండి. మూడవ మాట ఏంటో తెలుసా? క్రీస్తులో మనము క్రీస్తు వలె ఉండడానికి మనం ఏం చేయాలో తెలుసా? అతుకబడి ఉండాలి. అతుక్కోవడం అంటే పక్క సహోదరికి కాదు మనం అతుక్కోవడం. మనం ఎవరిని తాకినా మన ఆత్మీయ జీవితం అనేది మనకు అంటుకోదు పిల్లరా. దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ఏం చేయాలంటే క్రీస్తులో మనం ఏం చేయాలంటే అతుక్కబడి ఉండాలి. పలానా విశ్వాసం మనం తాకితే కనుక అది ఏ భక్తో నీకు తెలియదు, కానీ క్రీస్తును అతుకబడి ఉంటే కనుక ఆ ప్రేమాస్వరూపి అయిన ఆ రూపం నీలోనికి కనబడుతూ ఉంటుంది బిడ్డరా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి బిడ్డరా, క్రీస్తు వలె ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? అతుకబడి ఉండాలి. దేవుని సన్నిధిలో అంటు కట్టబడి ఉండాలి. కనుక బిడ్డరా, ఈ ఆత్మీయ సిద్ధపాటు కూడికల్లో కూడా ఎంతమంది అతుకబడి ఉంటారో దేవుని యొక్క వాక్యం వారి జీవితంలో అంతగా ఆశీర్వదించబడుతూ ఉంటాడు. అతుకబడకుండా ఉంటాయి చూడు కొన్ని అవి ఎప్పుడు కూడా ఫలించే జీవితాలు వారికి ఉండవు పిల్లరా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? సమస్త సంఘము ఏం చేయాలి? ఏక మనసులో రావాలి అని అంటే మీరు అన్ని విషయాల్లో కూడా ఎదగాలి. ఎవడు మాయ మాటలు చెప్తున్నాడు పిల్లరా? ఎవడు కుయుక్తి మాటలు చెప్తున్నారో కూడా
అర్థం చేసుకోవాలి. ఈ దినాలు ఎలాగున్నాయనంటే సంఘం ఏర్పరచబడడానికి రండి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, రండి విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు అది జరిగిపోతే, మా సంఘంలో అడుగు పెడితే అవి జరిగిపోతాయి, ఇవి జరిగిపోతాయి అని చెప్తున్నారు. కనుక పిల్లరా, పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు అలాగ ఉండి సంఘంలో ఐక్యత పాడు చేసుకుంటున్నారు, ఏక మనసు పాడు చేసుకుంటున్నారు మీరందరూ కూడా అని చెప్తూ ఏమన్నాడంటే, మాయోపు మాటలు వింటున్నారు, కుయుక్తితో కూడిన మాటలు వింటున్నారు, వంచనతో కూడిన మాటలు వింటున్నారు, మీరందరూ కూడా సైక్యత మాత్రము సంఘములో లేదు అని పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఎఫెసీయులకు ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. నమ్ముల వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయ. కనుక పిల్లరా, సంఘము ఎవరిది అని అంటే దేవునిది. ఆ సంఘాన్ని కాపాడుకోవడానికి దేవుడు అనేక మందిని నియమించాడు. మొట్టమొదటిగా అపోస్తులను నియమించాడు, ప్రవక్తలను నియమించాడు, తర్వాత బోధకులను నియమించాడు, తర్వాత కాపురులను నియమించాడు. ఎందుకునంటే సంఘమంతా కూడా సఖ్యతలోనికి రావాలి, ఏక మనసులోనికి రావాలి. అలా రావాలి అంటే నీవు చెప్పిన అన్ని విషయాల్లో కూడా సంఘము ఎదుగుతూ ఉండాలి. తర్వాత ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అమర్చబడి ఉండాలి. ప్రతి దినము కూడా అమర్చబడి ఉంటేనే మనం క్రీస్తు వలె ఉంటాం. ప్రతి దినము కూడా క్రీస్తులో అతుకబడితేనే మనం ఫలిస్తూ ఉంటాం. ఆ ఫలింపు ఎవరికైతే కావాలో పిల్లరా, దేవుని సన్నిధిలో విన్నపించుకుందాం, దేవుని అడుగుదాం. ప్రభువా, ఇంతవరకు వంచనతో కూడిన మాటలు బట్టి నా సంఘములో నేను ఇలాగ ప్రవర్తన చేస్తానేమో అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ఓ చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో అడుగుదాం. పిల్లరా, అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి క్రీస్తు వలె ఉండాలి అంటే, క్రీస్తు వలె మనం ఉండుటకు మన జీవితము అన్ని విషయాల్లో కూడా మనం ఎదిగేటట్లుగా ఉండాలి. క్రీస్తులో అమర్చబడి ఉండాలి, క్రీస్తులో మనము అతుకబడి ఉండాలి. అలా అతుకబడి ఉంటేనే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా పొందుకుంటారని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది.